హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ అండ్ టేస్టీ డిజైన్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఉగాది ఫెస్టివల్ వచ్చేస్తుంది కదండి. ఉగాది ఫెస్టివల్కి బేబీ ఫోటోషూట్ ఐడియాస్ సింపుల్గా ఈజీగా ప్రతి ఒక్కరు వేసుకునేలాగా నేనైతే చూపించబోతున్నానండి. ఫెస్టివల్స్ అంటేనే ఖచ్చితంగా మామిడాకులు ఉంటాయి కదండి. నేను అందుకనే మొదటగా వచ్చేసి తోరణాల్లాగా మామిడాకులతో అయితే డెకరేట్ చేశాను. కంప్లీట్ వీడియో చూసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయండి. పక్కనున్న గంట సింబల్ని అయితే నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీ ఇంట్లో మీకు అవైలబుల్గా ఉన్నది ఏదైనా సరే, ఇట్లా పప్పు కానీ పల్లీలు కానీ నట్స్ కానీ ఇలా ఏవైనా సరే ఉంటే ఇలాగైతే ఉగాది అని అయితే రాసుకోండి. ఇప్పుడున్న జనరేషన్లో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలా ఎవ్రీ మంత్లీ బేబీ ఫోటోషూట్ కానీ లేకపోతే ఫెస్టివల్స్కి బేబీ ఫోటోషూట్ కానీ చేస్తుంటాం కదండి, మన మెమొరీస్ కోసము. అలాంటి ఫోటోషూట్స్ కోసం నాకున్న ఐడియాస్తో నేనైతే ఇలా బేబీ ఫోటోషూట్స్ అయితే వేసి వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఉగాది అనేది మన తెలుగు పండుగలలో మనకి కొత్త సంవత్సరం కదండి. ఎవ్రీ ఇయర్కి ఉగాదికి ఒక నేమ్ అయితే ఉంటుంది కదండి. ఇక్కడ వచ్చేసి నేను స్లేట్ మీద ఈ ఇయర్ నేమ్ 2025కి మనకు వచ్చే నేమ్ వచ్చేసి శ్రీ విశ్వావసునామ సంవత్సరం. దాన్ని అయితే స్లేట్ మీద రాసి ఇక్కడైతే అరేంజ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర స్లేట్ లేకపోతే ఏదన్నా పేపర్ మీద కూడా మంచిగా కలర్ఫుల్గా నోట్ చేసి ఇలా పెట్టుకోవచ్చండి. ఉగాది పచ్చడిలో యూజ్ చేసే షడ్రుచులు కూడా బౌల్లో అరేంజ్ చేసి అయితే ఇక్కడ పెట్టాను. నాకు వచ్చేసి వేప పువ్వు అనేది అవైలబుల్గా లేదండి, అందుకనే వేపాకు అయితే ఇక్కడ అరేంజ్ చేశాను. జస్ట్ మీ ఐడియా కోసం. మీకు వేప పువ్వు అవైలబుల్గా ఉంటే షడ్రుచులలో అదైతే అరేంజ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి ఇంకా చాలా బేబీ ఫోటోషూట్ ఐడియాస్ అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.